చంద్రబాబు గోడే అల్లూరి జిల్లాలో ఆదివాసీలు కదం తొక్కారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా 3,000 మంది 3 కిలోమీటర్ల భారీ ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 51వ జీవో ఇచ్చి 3,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు హైడ్రో పవర్ ప్రాజెక్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాల్లో ఆందోళనలు సైతం పక్కన పెడుతూ మరో 1000 మెగావాట్ల సామర్థ్యం పెంచుతూ గుజ్జైలి, చిట్టెమవలస, పెదకాటలో ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుంది. అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులకు వ్యతిరేకంగా ఏజెన్సీలో చేపడుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలైన అదానీ, నవయుగ కంపెనీలు కట్టబెట్టి 5th షెడ్యూల్ ఉత్తర్వులను జారీ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టుపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలంటూ లోతేరు పంచాయతీ ఆడారి గ్రామంలో 3,000 మంది కదం తొక్కారు. నవయుగ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఈసారి సర్వే రాళ్లనే కాదు కంపెనీని సైతం దగ్ధం చేస్తామంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంఘాల నాయకులు బాలదేవ్, సురేంద్ర నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నవయుగ, అదానీ కంపెనీలు మా ఏజెన్సీలో అడుగు పెడితే మరోసారి ఇక్కడి నుంచి కదిలి వెళ్లరంటూ కూడా తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇచ్చిన చంద్రబాబు డౌన్ డౌన్. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి విచ్చలవిడిగా హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఈ కూటమి ప్రభుత్వం అనుమతిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజన హక్కుల చట్టాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు కుచేలు ప్రాజెక్టుని 1,600 మెగావాట్ల నుంచి 24,000 మెగావాట్లకి పెంచిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం గిరిజనుల ఒక బాధని, కష్టాన్ని, సమస్యని అర్థం చేసుకోకుండా గిరిజన హక్కుల చట్టాలను ధ్వంసం చేస్తూ అడవులన్నీ సునాయాసంగా కార్పొరేట్ అమ్మేస్తున్న పరిస్థితి. ఈరోజు ఈ గుజ్జలి ప్రాంతంలో అనుకుని ఈ లోతర్ పంచాయతీ పరిధిలో నవయుగ కంపెనీకి అప్పచెప్పిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన ఏరియాలో అక్రమంగా దిమ్మలేశారు. గిరిజనులు సాగు చేస్తున్న జిరాయితీ భూములను, పోడు భూములను రిజర్వే ఫారెస్ట్ లో కూడా ఈ రోజు ఈ దిమ్మలేసిన పరిస్థితి ఉంది. రిజర్వే ఫారెస్ట్ అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ విచ్చలవిడిగా గిరిజన ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో అనుమతిస్తూ ఈరోజు గిరిజన ప్రాంతంలో అర్ధరాత్రి పూట్ల రోడ్డు పెట్టి మనం చూసాం. మొన్నటి వరకు జరిగిన పాకిస్తాన్ ఇండియా జిల్లా అరకువేలి మండలం, ఉక్కుంపేట మండలం, అనంతగిరి మండలం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 51 జీవో ఇచ్చి 3,700 మెగావాట్ కరెంటు ఉత్పత్తి కోసం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు జారీ చేసింది. ఆదివాసులు ఇప్పటికే ఆందోళన, పోరాటాలు ఈ రకమైన నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచుతూ ఇప్పుడు 4,700 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం కుచ్చెలి, చిట్టంవలస, పెదకోట ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది. ఇది కార్పొరేట్ సంస్థలైనటువంటి అదానీ, నవయుగ కంపెనీలకి కట్టబెట్టి 5th షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీ హక్కులు చట్టాలని ధిక్కరించి, ఉల్లంఘించి ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు అనుమతి ఇచ్చింది. ఇది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ రోజు లోతేరు, ఇరగాయి, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు మన్యం, భారతపురం జిల్లా, చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలతోటి నవయుగ కంపెనీ యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. భవిష్యత్తులో దిష్టి బొమ్మ దగ్ధమే కాదు, నవయుగ కంపెనీ ప్రాంతంలో వచ్చి దిమ్మలు పాతిన, సర్వేలు చేసిన, డ్రోన్ కెమెరాలతో సర్వే చేసిన తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అధికారులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు గ్రామాల్లో గ్రామ సభల పేరుతోటి తిరుగుతున్నారు. నిన్న బస్కి పంచాయతీలో ఏ అనుమతి లేకుండా నిన్న ఆదివారం సెలవైనప్పటికీ ఎంఆర్ఓ పోలీస్ పటాలంతో ఆదివాసీ ప్రాంతానికి వెళ్లి భయాందోళన సృష్టిస్తున్నారు. మీరు ఆదివాసుల పక్షాన నిలబడతారా, లేకపోతే
అదానికి నవయుగ కంపెనీకి ఏజెంట్ గా వ్యవహరిస్తారా ప్రభుత్వ అధికారులు? ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. లేకపోతే మీ గ్రామాల్లో ఈ నవయుగ కంపెనీ తరపున మీరు సర్వేలు కానీ సభల పేరుతో వస్తే ఆదివాసీ గ్రామాలను మిమ్మల్ని ఖచ్చితంగా నిర్బంధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి చేయాలి, రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ 3 మండలాలతో పాటు మన్యం జిల్లా కొన్ని పంచాయతీలు కలిపి దాదాపుగా 150 గ్రామాలు, 16 పంచాయతీలు, 50,000 మంది జల సమాధి అవుతారు.